దాదాపు ఇంచుమించు అక్కడ రాయబడిన మాట 4 లక్షల మంది దాకా ఉన్నారు యుద్ధంలో. ఈడొక్కడో అవతలోడు చంపేస్తే 4 లక్షల మందికి విజయం అది. మరి ఇప్పుడు ఇంత గొప్ప విజయాన్ని నేను చేకూరిస్తే నాకేంటి అని అడుగుతాను. నాకు ఈ సందర్భం ఎన్నోసార్లు చదివాను, కానీ నాకేంటి అనే మాట బాగా ఇవాళ అర్థమైంది. నీకు అర్థమైందా? నాకేంటి, ఏ మనిషి అయినా ఏ లాభం లేకుండా కనీసం తుమ్మడో దగ్గడో. దావీదు కూడా ఎంత భక్తుడైనా తన మనిషే. నాకేంటి అని చంపడానికి మీ అందరికీ ధైర్యం లేదు, నాకు ధైర్యం ఉంది, నేను చంపేస్తాను, కానీ నాకేంటి. దావీదు ఈ లైన్లో అడిగాడు, ఇలా అన్నయ్య వచ్చి అవతల పోరా అంటే మళ్ళీ అవతల లైన్లోకి వెళ్ళిపోయి అవతల లైన్లో అడుగుతా ఉన్నాడు. దావీదు కుర్రోడు, 14 సంవత్సరాల వయసు కుర్రోడు. ఈ దావీదు రాజుగారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకంటే బుడ్డోడిని ఎవడు వెళ్ళేస్తాడు, పంపించాడు. ఈ దావీదుకి ఏమో రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ దొరకట్లేదు. కానీ వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఓడి కనపడతావు, రే నీకు ఆయన చంపడానికి నీకు సిగ్గు లేదా, నీకు ధైర్యం లేదా, నాకుందరా, కానీ నాకేంటి, నాకేంటి చెప్పండి, నాకేంటి చెప్పారా, వెంటనే చంపేస్తానండి అని చెప్పి అంటా ఉంటే, ఈయన దావీదు ఎవరి దగ్గర అడుగుతున్నాడో వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, రాజ్యంలో సగం ఇస్తాడంటారు బాబు రాజుగారు, వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడంటారు బాబు రాజుగారు అని చెప్తారు. ఈ మాట ఎవరు చెప్పాలి? ఇప్పుడు రాజుగారు చెప్పాలి. అందరూ చెప్తే ఎలా అది ఖాయమైపోద్ది? ఇప్పుడు ఆ మాట ఈ మాట, ఆ నోట ఈ నోట, చివరాఖరికి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. 40 రోజులు బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సిగ్గేస్తుంది, ఎవడో కూడా ఆడిని ఓడించడానికి ముందుకు రాలేకపోతున్నాడు. ఎవడో బుడ్డోడు వచ్చి నేను ఆయన చంపేస్తాను నాకేంటి అని అడుగుతున్నాడు, నేను ఆయన చంపేస్తాను నాకేంటి అని అడుగుతున్నాడు, నేను ఆయన చంపేస్తాను నాకేంటి అని అడుగుతున్నాడు అని చెప్పి రాజుగారి చెవులు